హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెర్బల్ లైఫ్ డైనో షేక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పేరెంట్స్ మమ్మల్ని డైనో షేక్ అంటే ఏంటి, అసలు దీన్ని పిల్లలు తాగొచ్చా, దీనిలో ఏముంటుంది వంటి ప్రశ్నల్ని అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు డైనో షేక్ గురించి పూర్తి వివరాలు సింపుల్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే డైనో షేక్ను ఎలా తయారు చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ రుచుల్లో అందుబాటులో ఉంది అనే విషయాలు కూడా దీంట్లో మీరు తెలుసుకోవచ్చు. డైనో షేక్ అంటే ఏంటి అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. డైనో షేక్ అనేది పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఒక న్యూట్రిషన్ షేక్ అనమాట. పిల్లలు సాధారణంగా కొన్ని ఆహారాలను ఇష్టపడరు, కొందరు కూరగాయలు తినరు. అలాంటి సందర్భాల్లో సులభంగా తయారు చేసుకొని తాగగలిగే ఒక టేస్టీ షేక్గా డైనో షేక్ను చాలామంది ఉపయోగిస్తారు. పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా దీన్ని డైనో అని పేరు పెట్టారు. డైనో షేక్లో అసలు ఏముంటుంది అనే విషయాలకి వస్తే, ఈ డైనో షేక్లో పలు రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇతర అవసరమైన పోషకాలు వంటి అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఇది ఒక బ్యాలెన్స్డ్ షేక్ లాగా రూపొందించబడింది. అయితే ఇది సాధారణ ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. పిల్లలు ఇంట్లో తయారు చేసే ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. డైనో షేక్ని పిల్లలు చాలా ఈజీగా ఇష్టపడతారు. ఎందుకు అనేదానికి కొన్ని కారణాలున్నాయి. రుచి, పిల్లలు ముందుగా రుచిని చూస్తారు. అలాగే ఇది తయారు చేయడం అనేది చాలా సింపుల్ అనమాట. కొన్ని నిమిషాల్లోనే సిద్ధమైపోతుంది. దీని టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుంది, అంటే పిల్లలు తాగడానికి సులభంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి ఇది ఒక ఫన్ నేమ్గా కూడా అనిపిస్తుంది. చాలామంది పిల్లల్ని మీరు చూడండి, కార్టూన్స్ అంటే చాలా నచ్చుతాయి. అలా దీని మీద డైనో అనే పేరు ఉండడం వల్ల పిల్లల్లో మనం డైనోసార్స్కి సంబంధించిన షేక్ ఏదో తాగుతున్నాం అన్న ఒక చిన్న ఆసక్తి కూడా, అంటే పేరులో కూడా ఒక ఫన్ నేమ్ అనేది ఉండడం వల్ల దీన్ని పిల్లలు చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఈ డైనో షేక్ తయారీ చేయడం చాలా సులభం అండి. ఒక గ్లాస్ తీసుకోండి. అవసరమైన పరిమాణంలో మీరు నీరు, లేదు మనం కాల్షియం అన్నీ కూడా ఇవ్వాలి అనుకుంటే పాలు వేసుకోండి. నేనైతే పాలనే సజెస్ట్ చేస్తాను. అలాగే మీకు మీ పిల్లలకి సంబంధించిన ఎవరైతే న్యూట్రిషన్ గైడ్ ఉంటారో వాళ్ళు ఎంత పరిణామం అయితే తీసుకోవాలి అంటారో ఆ పౌడర్ని, అంత పరిణామంలో డైనో షేక్ పౌడర్ని ఆ పాలల్లో కలిపేసి బాగా షేక్ చేయండి, లేదా బ్లెండ్ చేసేసి వెంటనే సర్వ్ చేయండి. కొంతమంది అంటే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలి, బొద్దుగా ఉండాలి అనే వాళ్ళైతే అరటిపండు లేదా స్ట్రాబెర్రీస్, ఇలా మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా సరే అందులో బ్లెండ్ చేసేసి పిల్లలకి ఇస్తే ఎంతో టేస్టీగా వాళ్ళు దీన్ని తీసుకుంటారు. అసలు ఈ డైనో షేక్ చేయడం బాగానే ఉందండి, దీన్ని పిల్లలు ఎప్పుడు తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే, చాలామంది తల్లులకి పిల్లలు ఉదయం నిద్ర లేవగానే పాలు ఇవ్వడం అలవాటు ఉంటుంది. అలా పాలు ఇచ్చే సమయంలో వీళ్ళకి మీరు ఈ డైనో షేక్ని కలిపి ఇవ్వండి. అలాగే వీళ్ళు టిఫిన్ తిన్న వెంటనే టిఫిన్తో పాటుగా డైనో షేక్ని ఇవ్వచ్చు. లేదు పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చాక మనం స్నాక్స్ ఇస్తాం కదా, ఈ స్నాక్స్తో పాటు మీరు పిల్లలకి ఈ డైనో షేక్ని ఇవ్వచ్చు. ఇలా మీరు వీళ్ళకి ఇచ్చే ఫుడ్తో పాటు డైనో షేక్ ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎక్కువ విటమిన్స్ అలాగే మినరల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం డైనో షేక్ ఇస్తున్నాం కదా, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదా అని అనుకోకండి. మనం రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు ఇవన్నీ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ పేరెంట్స్, మీరు డైనో షేక్ ఇస్తున్నట్లయితే మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, సరైన పరిమాణం పాటించండి. అంటే మీకు యొక్క గైడ్ ఎవరైతే ఉంటారో వెల్నెస్ కోచ్, వాళ్ళని అడిగి మీ పిల్లలకి ఎంత పోర్షన్లో ఈ డైనో షేక్ ఇవ్వాలి అనేది ఒక్కసారి కనుక్కొని ఎగ్జాక్ట్గా ఇవ్వండి. అలాగే డైనో షేక్ ఇస్తున్న పిల్లలకి తగినంత నీరు ఇవ్వడం కూడా చాలా అవసరం. డైనో షేక్ ఇచ్చాం కదా, ఇంకేం ఫ్రూట్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకేమీ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకోకండి. వీళ్ళకి అవసరమైనంత ఆహారంతో పాటు ఈ డైనో షేక్ని ఉపయోగించండి. అలాగే పండ్లు, కూరగాయలు కూడా ఆహారంలో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి. మొత్తానికి నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, డైనో షేక్ అనేది పిల్లలు ఇష్టపడే రుచితో తయారైన ఒక మంచి న్యూట్రిషన్ షేక్. దీనిని సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి ఉపయోగించవచ్చు. మీరు డైనో షేక్ గురించి ఏమనుకుంటున్నారు? మీ ఇంట్లో ఎవరు ఉపయోగిస్తున్నారు? ఒకవేళ ఇప్పటివరకు మీరు యూస్ చేసి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని హెల్త్ అండ్ వెల్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక హెర్బల్ లైఫ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ మీకు హెర్బల్ లైఫ్లో ఏ ప్రోడక్ట్ గురించి వీడియో కావాలి, లేదు ఎలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.